ఏమండోయ్ ఎలాగున్నారండి బాబా? బాగున్నారా మీరు? నేను బాగున్నానండి. సరేనండి, మనం సినిమా రివ్యూలోకి వెళ్ళిపోదామండి. నేను సత్యం సుందరం సినిమా చూశానండి. ఈ సినిమా నాకు ఎలాగనిపించిందంటే, అబ్బో బాగుందండి బాబా సినిమాయా. బాగుందండి. మీ ఫ్యామిలీతో చూడొచ్చా లేదంటే ఈ సినిమాని? 100% ఫ్యామిలీని తీసుకెళ్ళి చూసేయండి. ఫ్యామిలీతో థియేటర్లోకి వెళ్ళి ఈ సినిమా చూసేయండి బాబా. చెడ్డగా ఏమన్నా ఉందా అంటే అసలు చెడ్డగా ఏమీ ఉండదండి. బాగుంటుందండి బాబు సినిమాయ. మీకు విషయం చెప్పాలండి, ఈ సినిమా కొంచెం స్లోగా నడుస్తుందండి. సీరియల్ నడిచినట్టు కొంచెం స్లోగా నడుస్తుందండి. ఇది ఒకటి తప్పించి సినిమా అంతా బాగానే ఉంటుందండి బాబా. ఈ ఈ సినిమా టైటిల్ ఉంది కదండి, పేరండి అదేనండి, సత్యం సుందరం అని. ఈ ఇద్దరికే ఉంటుందండి పేర్లు, సత్యం సుందరం అని. ఎవరికి ఏ పేరుందో మీరు సినిమాలోనే చూసి తెలుసుకోండి బాబా. నేను చెప్తే మీకు సినిమా చూడాలని ఇంట్రెస్ట్ పోతుందండి. అందుకే నేను చెప్పడం లేదండి. సత్యం అనే అతను తన సొంత ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళిపోతాడండి. చాలా సంవత్సరాల తర్వాత తన చెల్లి పెళ్లి కోసం తిరిగి వస్తాడండి బాబా. తిరిగి వచ్చినప్పుడు ఈ సినిమా మొత్తం ఆ విధంగా జరుగుతూ ఉందండి. ఈ సినిమా ఎలా ఉంటుందంటే సెంటిమెంట్తో నడుస్తుందండి సినిమా మొత్తమా. అదేనండి, బంధాలు బంధువులు ఆ విధంగా ఉంటుందండి బాబు సినిమాయ. మీరు థియేటర్లోకి వెళ్ళండి, థియేటర్లోకి వెళ్ళి చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే నాకు కామెంట్లో తెలపండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ కూడా కొట్టేయండి, షేర్ కూడా కొట్టేయండి బాబా. పడి ఉంటుంది అలాగా. సరేనండి, ఉంటాను. మరొక రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం మనం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి బాబా.